హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 100. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. విషిత చెంప మీద చేపెట్టుకుని తన ఎదురుగా ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారిలాగా కనిపిస్తూ ఉన్న ఆశీ వైపు చూస్తూ, నన్ను కొడతావా? హౌ డేర్ యూ! అసలు నేనెవరో తెలుసా? నా నెట్వర్క్ ఎంతో తెలుసా? అంటూ కోపంగా చెంప మీద చేయి వేసుకుని అడుగుతుంది. ఎవరే నువ్వు? హా, ఎవరు చెప్పు? నీ ఐడెంటిటీ కూడా ఎవరికీ తెలియకుండా నా ప్లేస్లో లైఫ్ లాంగ్ నటించడానికి రెడీ అయిపోయావు. నీ గురించి ఏంటే నేను తెలుసుకునేది? నా గురించే నువ్వు తెలుసుకోవాలి. సారీ కట్టుకున్నా కదా అని సాఫ్ట్గా ఉంటా అనుకుంటున్నావేమో. నేను పైకి కనిపించేంత సాఫ్ట్ పర్సన్ అయితే కాదు. కేవలం ఆయుష్ గారి కోసమే నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. అనవసరంగా నాతో పెట్టుకోక చెప్తున్నా. నన్నన్నావు, పడ్డాను. ఆయుష్ గారి గురించి మాట్లాడావు, సహించా. బట్ నా కూతురు గురించి పిచ్చిగా వాగితే మాత్రం పళ్ళు రాలుతాయి చెప్తున్నా. విప్లవ్ అది నన్ను అన్నని మాటలు అంటూ ఉంటే అలా చూస్తూ నిల్చుకున్నావేంటి? ముందు దాన్ని కదలకుండా కట్టిపడేసాయి. అసలు హ్యాండ్ కప్స్ అలా ఎలా ఊడిపోయాయి? ఇంత కోపంలో కూడా ఆశీ అందం కొంచెం కూడా తగ్గడం లేదు. చూసావా విషిత? నేను చెప్పాను కదా నా ఆశీ డేరింగ్ గర్ల్ అని అంటూ ఆశీ వైపు మైమర్పుగా చూస్తూ ఉంటాడు విప్లవ్. ఏయ్, ఇంత చెప్పినా కొంచెం కూడా మీ బుర్రలకి నేను చెప్పింది ఎక్కట్లేదా? అయినా ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్టు మా మీద పడ్డారేంటి అసలు మీరు? మిమ్మల్ని అంటూ విప్లవ్ మీదకి వెళ్ళబోతున్న ఆశీ మెడ మీద ఇంజెక్షన్ చెయ్యగానే ఆశీ కళ్ళు మూసి నీళ్ళ మీదకి జారిపోతూ ఉంటే విప్లవ్ తనని పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ ఇంజెక్షన్ చేసిన మధు వైపు కోపంగా చూస్తూ ఆశీను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి మధు చంప పగలు కొడతాడు. విప్లవ్ కొట్టిన దెబ్బకి చంప చురుక్కుమనడంతో ఆ అని మనసులోనే నొప్పికి బాధపడుతూ విప్లవ్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది మధు. ఆశీకి ఇంజెక్షన్ ఇవ్వమని నేను చెప్పానా? విప్లవ్ నుండి కోపంగా వినిపిస్తున్న వాయిస్కి ఉలిక్కిపడి లేదు అని అడ్డంగా తలూపుతుంది మధు. నేను చెప్పకుండా ఆశీకి ఇంజెక్షన్ ఎందుకు వేశావు? అసలే నేనిచ్చిన పవర్ఫుల్ డ్రగ్ వల్ల తను 1 డే కాన్షియస్లో లేదు. ఇప్పుడు స్పృహలోకి వచ్చినా తనను మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళేలా చేశావు. ఇలా అయితే ఆశీ హెల్త్ ఏమవ్వాలి? హా అంటూ కోపంగా మధు గొంతు పట్టుకోబోతాడు. విప్లవ్ స్టాప్! మధు ఎందుకు చేసినా కరెక్ట్ టైంకి రియాక్ట్ అయింది. చూసావు కదా ఆశీని ఎంత డేరింగ్గా మాట్లాడుతుందో. తన కళ్ళల్లో ఎక్కడ కూడా కిడ్నాప్ చేశారు అన్న భయమే కనిపించడం లేదు. ముందు ఆశీకి నువ్వంటే ఏంటో తెలిసేలాగా చేసి తన లైఫ్ ఇక నీతోనే అని తనకి క్లారిటీ ఇవ్వు. అలాగే త్వరగా తనని ఇక్కడ నుండి షిఫ్ట్ చెయ్యి. గుర్తుంది కదా? ఎంత వీలైతే అంత త్వరగా ఆశీను తీసుకుని ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి లండన్కి. అంతలా ఆశీ గొడవ చేస్తే ఆ దియాని కూడా మీతో తీసుకుని వెళ్ళండి. అది ఉంటే ఆశీ కొంచెం మన మాట వింటుంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయుష్ దియా దూరం అయితే కామ్గా ఉండగలడా? సెక్యూరిటీ నుంచి తప్పించి దియాను తీసుకుని వెళ్ళడం ఎలా? ఆశీని ఎలా తీసుకొచ్చామో అలాగే ఏదో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అందులో దియా చచ్చింది అని, బాడీ కూడా దొరకలేదు అని క్రియేట్ చేసి ఆయుష్తో పాటు అందరినీ నమ్మించేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఆ తర్వాత ఆయుష్ని నా ప్రేమతో పూర్తిగా దియాను మర్చిపోయేలాగా చేసి తనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను. వావ్! అయితే త్వరలోనే మనం ఇష్టపడ్డ వాళ్ళతో మన న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ ఆనందంగా విషితాను తను హక్ చేసుకుంటూ తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాడు విప్లవ్. బాగుంది, చాలా బాగుంది. చాలా చక్కగా ప్లాన్ చేసి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? చిన్నప్పటి నుంచి నా బావనే లవ్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నా అలాంటిది నాకు అన్యాయం చేస్తారా? ముందు ఆశిక, తర్వాత ఆశ్రిత, తర్వాత ఇప్పుడు విషిత. మరి నా బావ నా సొంతం ఎప్పుడవుతాడు అంటూ ఆవేశంగా అడుగుతూ ఉంటుంది ప్రణవి. నీకు ఆల్రెడీ నీ క్యారెక్టర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ మోడ్లో సేమ్ క్వశ్చన్ అడిగి చిరాకు తెప్పించకుండా మ్యూట్లో ఉండు అని సీరియస్గా చూస్తూ చెప్పి, విషిత నువ్వు వచ్చి చాలా టైం అవుతుంది. దియా స్కూల్ వదిలే టైం కూడా అవుతుంది. నువ్వు ఇక వెళ్ళి నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించు. షూర్ విప్లవ్, బాయ్ అంటూ విషిత అక్కడి నుండి వెళ్ళిపోయాక కోపంగా అరుస్తూ ఉన్న ప్రణవి వైపు చూస్తాడు విప్లవ్. అసలేంటి నీ కాకి గోల? నా బాధ నీకు గోలలాగా ఉంది కదా. నా బావని నన్ను కలుపుతాను అని ప్రామిస్ చేసి ఇప్పుడు ఈ విషితాను ఆశీలాగా మార్చి దాన్ని మా బావ లైఫ్లోకి పంపించావు. నువ్వెన్ని మాటలన్నా మౌనంగా భరించింది నా బావ కోసం. అలాంటి బావే నా సొంతం అవ్వనప్పుడు నేనింకా ఎందుకు నువ్వు చెప్పింది వినాలి? ఇప్పుడే వెళ్ళి బావకి నీ గురించి ఆ విషిత గురించి చెప్పేస్తాను. విప్లవ్ ప్రణవి వైపు చూసి కన్నింగా నవ్వుతూ, నువ్వు ఎప్పుడైనా ఇలా హ్యాండ్ ఇస్తావని నాకు ముందే తెలిసే. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. మనం కలిసిన ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేసి పెట్టాను.
నువ్వు మా గురించి లీక్ చేస్తే నేను ఈ రికార్డ్స్ మీ బావ ముందు ఓపెన్ చేస్తాను. నేను చచ్చే పరిస్థితే వస్తే ఒంటరిగా వెళ్ళను. నాతో పాటు నిన్ను కూడా నాకు కంపెనీకి తీసుకుని వెళ్తా అనగాని ప్రణవికి దిమ్మ తిరుగుతుంది. విషిత దియా కోసం ఈవినింగ్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ కాల్లో తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది. డైలీ ఎంత బిజీగా ఉన్న తన కోసం వచ్చే ఆశీ రాలేదని డల్గా మొహాన్ని పెట్టుకుని వస్తూ ఉన్న దియాకి ఆశీ రూపంలో ఉన్న విషిత కార్కి ఆనుకుని కనిపిస్తుంది. ఇప్పటి నుంచి కన్ఫ్యూజన్ లేకుండా ఆశీను ఆశీ అని, విషితాను విషిత అని రాస్తాను. ఎందుకంటే రాయడానికి నాకు, వినడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. మమ్మ అంటూ ఆనందంగా విషిత వైపు చూస్తూ పరిగెడుతూ వచ్చి ఫాస్ట్గా పరిగెత్తడం వల్ల కింద పడి మమ్మ నొప్పి అని విషిత వైపు చూస్తూ ఉంటుంది. దియా వాయిస్కి వెనక్కి తిరిగి కింద పడ్డ దియాను చూసి కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి ఎంతసేపు అలా కింద పడి నా వైపే చూస్తూ ఏడుస్తుంటావు? నా మొహంలో ఏమైనా బొమ్మలు ఆడుతున్నట్టు ఏమన్నా కనిపిస్తున్నాయా ఏంటి? గెటప్ అంటూ విషిత విసుక్కుంటూ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ దియాను చూసి అయ్యో పాప అని ముందుకు వస్తూ ఉంటే వాళ్ళకి అడ్డుగా నిల్చుకొని గో బ్యాక్ అని అందరి వైపు చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటుంది. బట్ మేడం పాపకి దెబ్బ. షీఈ్ మై డాటర్. నా పాప మీద నాకు ఆ మాత్రం కన్సర్న్ లేదనుకుంటున్నారా? తను ఇలాంటివి తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడితేనే ఫ్యూచర్లో మరింత స్ట్రాంగ్ అవుతుంది. తను ఒక నార్మల్ పర్సన్ డాటర్ కాదు. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆయుష్ వర్మ. ఇలాంటి చిన్న దెబ్బలకే భయపడే టైప్ కాదు నా డాటర్ అంటూ సెక్యూరిటీ గార్డ్స్ తన వైపు డౌట్గా చూస్తూ ఉండడంతో చటుక్కున ప్లేట్ తిప్పేసి దియా మీద ప్రేమను వరదలాగా పొంగిస్తూ పైకి లేచిన దియా ముందు నీస్ మీద కూర్చొని ఆర్ యూ ఆల్రైట్ దియా అంటూ తన చేయి పట్టుకొని చూస్తూ ప్రేమ నటిస్తూ అడుగుతుంది. మమ్మా వాట్ హ్యాపెన్ టు యూ? కాసేపు లవ్ చూపిస్తావు, ఇంకాసేపు నన్ను దూరం పెడుతున్నావు. అరే అలాంటిదేం లేదు దియా. మమ్మ ఆల్వేస్ లవ్స్ యూ కదా. కాకపోతే మమ్మకి లాట్ ఆఫ్ వర్క్ ఉండడం వల్ల నీతో టైం స్పెండ్ చేయడం కొంచెం తగ్గుతుంది. ఈ మమ్మను అర్థం చేసుకుంటావు కదా. ఐఎమ్ ఆల్వేస్ యువర్ ప్రిన్సెస్ మమ్మ అంటూ హక్ చేసుకుంటూ ఉన్న దియాను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ దట్స్ మై డాటర్, లెట్స్ గో బేబీ. మీ డాడ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని దియాను ఎత్తుకొని కారులో కూర్చోపెడుతూ దియా నిన్నో ఫేవర్ అడుగుతాను, ఈ మమ్మ కోసం చేస్తావా? ఆర్డర్ వేయి మమ్మ, యు ఆర్ మై క్వీన్ కదా. సో నో రిక్వెస్ట్, ఓన్లీ ఆర్డర్. దియా ఇంటెలిజెన్స్ని చూసి విషితాకి కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది. కానీ తన ఈగో అది యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. మమ్మా వై ఆర్ యూ లుకింగ్ రోడ్ సైడ్? ఏం కనిపిస్తుంది నీకక్కడ? నథింగ్ దియా. మీ డాడ్ నీకు ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుని వెళ్ళి ఫీడ్ చేయమని చెప్పాడు. బట్ నాకున్న వర్క్స్ వల్ల నేను నీ స్కూల్కి రాలేకపోయాను. లంచ్ బాక్స్ మాత్రం పంపించాను కదా. సో మీ డాడ్ అడిగితే నేను నీకు దగ్గరుండి ఫీడ్ చేశానని చెప్పు. కానీ మమ్మ నువ్వే కదా చెప్పావు లైస్ చెప్తే బ్యాడ్ గర్ల్, ట్రూత్ చెప్తే గుడ్ గర్ల్ అని. దెన్ వై ఆర్ యూ ఆస్కింగ్ దిస్? డాడ్ తిట్టినా పర్వాలేదు, నేను నిజమే చెప్తాను అంటున్న దియా మొండితనానికి కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ ఒక్కోసారి తప్పదనుకున్నప్పుడు అబద్ధం చెప్పినా ఏమీ అవ్వదు. ఈ మామ్ కోసం ఇదొక్కసారి చెప్పు దియా. సరే నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఐ విల్ బీ ఓకే ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ దియా అని కార్ డోర్ ఓపెన్ చేసి దియాను తీసుకొని మహల్లోకి వస్తుంది విషిత. వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ఆయుష్ ఇద్దరు నవ్వుతూ కలిసి రావడం చూసి చిరునవ్వుతో చూస్తూ విషిత ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆఫ్టర్నూన్ లంచ్ గురించి అడుగుతాడు. అది చూసిన విషిత మొహంలో డేంజరస్ స్మైల్. తల తిప్పి ఓరగా దియా వైపు చూసిన విషితకి దియా తన స్కూల్ దగ్గర చెప్పినట్టే మమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుని వచ్చి తినిపించింది డాడ్, ఇట్స్ టూ యమ్మీ అని చెప్పడం చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి ఆయుష్ రూమ్కి వెళ్ళిపోతుంది. రోజులు కొంచెం సరదాగా ఇంకొంచెం టెన్షన్గా చాలా ఫాస్ట్గా గడుస్తూ ఉన్నాయి. ఈ 2 వీక్స్లోనే మహల్లోనే కాదు ఆయుష్లో కూడా పూర్తి చేంజెస్ వచ్చేసాయి. ఎంతలా అంటే ఆయుష్ ఎవరి సపోర్ట్ లేకుండా నిలబడమే కాదు మెల్లగా నడుస్తున్నాడు. కానీ ఇంత త్వరగా ఆయుష్ రికవరీ అవ్వడం ఒక హ్యాపీనెస్ అయితే ఆయుష్ చెప్పినట్టే ఆయుష్ కంటే ముందు పూర్తిగా రికవరీ అయ్యి కనిపిస్తాడు మున్నా. ఇది వరకులాగే చాలా యాక్టివ్గా ఉన్న మున్నాను చూసి అక్కడున్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయుష్ కూడా మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేస్తూ వీక్లీ వన్స్ వద్దన్న ఆఫీస్కి వెళ్ళి మెల్లగా ఆఫీస్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఇన్నాళ్ళు తను లేకపోయినా ఆఫీస్ ఎలా రన్ అవుతుంది అని ప్రతిదీ చెక్ చేస్తూ చాలా బిజీ అవుతాడు. వన్ ఫైన్ డే ఆయుష్ తన జిమ్ కంప్లీట్ చేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ తన డైలీ రొటీన్లోకి మెల్లగా వచ్చేస్తున్నాడు. తన రూమ్కి వెళ్ళబోతూ దేవుడి గదిలో గంట శబ్దం విని కిందకి వచ్చి చూసిన ఆయుష్కి రాగిని పూజ చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన ఆయుష్ రాగిని వైపు అలాగే చూస్తూ కిచెన్లో వర్క్ చేస్తూ ఉన్న మెయిడ్ని పిలిచి
డైలీ పూజ ఎవరు చేస్తున్నారు అని అడుగుతాడు. 10 డేస్గా రాగిణి మేడంనే పూజ చేస్తున్నారు సార్. అశ్రిత మేడం చాలా వరకు ఎలాంటి వర్క్స్లలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్. ఎవరిని కూడా మార్నింగ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు, అందుకే రాగిణి మేడం చూసుకుంటున్నారు. మీరేం అనుకోకపోతే ఒక మాట సార్ అని భయపడుతూనే అశ్రిత మేడం ముందులా లేరు, చాలా చేంజ్ అయ్యారు అని చెప్పి తన వర్క్ తను చూసుకుంటూ ఉంటుంది. మేడ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ గార్డెన్లోనే ఉండిపోతాడు ఆయుష్. అలా ఆలోచిస్తూనే 2 గంటల సమయం అక్కడే గడిపేస్తాడు. విషిత వాయిస్కి ఆలోచనల కొలిమిలో కొట్టుకుంటూ ఉన్న ఆయుష్ తన వైపు చూస్తాడు. నావీ బ్లూ కలర్ అండ్ బాడీకాన్ డ్రెస్ వంటికి అత్తక్కుపోయిన తన స్ట్రక్చర్ క్లియర్గా చూపిస్తూ విషిత చాలా మోడ్రన్గా కనిపిస్తూ ఉంటుంది. ఆషి, వాట్ ఈస్ దిస్? ఎలా ఉన్నాను ఆయుష్ గారు? చాలా చండాలంగా ఉన్నావు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సారీ వేర్ చెయ్యి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నువ్వు వర్మ ఇంటి పెద్ద కోడలివి. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండాలి అని వేరే స్టేట్స్కి ఇంకెక్కడికన్నా దూరంగా వెళ్ళినప్పుడే నీకు నచ్చినట్టు నువ్వు డ్రెస్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు నచ్చినట్టే ఉండాలి. గో అండ్ గెట్ రెడీ. సారీ ఆయుష్ గారు, డ్రెస్సింగ్ అనేది నా కంఫర్ట్, మీకోసం నేను నా కంఫర్ట్ వదులుకోలేను అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్తున్న విషిత వైపు సూటిగా చూస్తూ ఉంటాడు ఆయుష్. సరిగ్గా అప్పుడే హాయ్ ఆషి అంటూ సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది జోషి. తనను హక్ చేసుకున్న జోషిను దూరం జరిపి జోషి వైపు చూస్తూ, ఈ అమ్మాయి మోహిత్కి కాబోయే వైఫ్ కదా, తన నేమ్ అని ఆలోచిస్తూ జోషిని విష్ కూడా చెయ్యదు ఆషి. వాట్ హ్యాపెండ్ ఆషి? మీ అందరినీ సర్ప్రైజ్ చేయడానికి ఎంతో ఎగ్జైటింగ్గా వస్తే నువ్వేంటి నేను రావడం ఇష్టం లేదన్నట్టు అలా మొహం పెట్టావు? నో, అదేం లేదు. ఐఎమ్ సో హ్యాపీ నౌ. నో, నువ్వు హ్యాపీగా లేవు. నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటే రెగ్యులర్గా నన్ను ఎలా పిలిచేదానివో అలాగే పిలిచి నన్ను నవ్వుతూ హక్ చేసుకునేదానివి. బట్ నువ్వు ఆ రెండూ చెయ్యలేదు. నువ్వు నిజంగా మా ఆశీవేనా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. చచ్చాను పో. ఇది రావడమే నన్ను అడ్డంగా ఇరికించేసింది అని వెనక నుండి వస్తున్న ఆయుష్, ముందు నుండి వస్తున్న మోహిత్, విక్రమ్, నిష్లని చూసి కంగారు పడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే ఎటేటో చూస్తున్నావేంటి ఆషి? స్పీక్ అవుట్. నన్ను రెగ్యులర్గా ఎలా పిలిచేదానివో అలాగే పిలువు. అరే, ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నథింగ్ డూయింగ్. ముందు నా డౌట్ క్లియర్ అయ్యాక ఏదైనా. నువ్వు ముందు చెప్పు. ఇది నన్ను డెఫినెట్గా ఆయుష్కి పట్టించేలా ఉంది అని ఆయుష్ వైపు చూస్తూ, దేవుడా, ఆయుష్ ఏంటి అంత డౌట్గా చూస్తున్నాడు? విషిత, కమాన్ థింక్ అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే నవ్వుతూ ఉన్న వాయిస్ విని అందరూ అటువైపు తల తిప్పి చూస్తారు. విషిత ఎవరో నిజం తెలియనుందా? ఆయుష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.